ఏ విధంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తా ఉంది, పూర్తిగా యూరియా బదులు, కాంప్లెక్స్ బదులు, పొడి మందుల బదులు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ వ్యవసాయం వాడటం వల్ల రైతులు నిజంగా లాభదాయకం పోవచ్చు. అటువంటి తప్పకుండా ప్రతి ఒక్క రైతు ఈరోజు మనం ఎవరైతే నాయకులు లేక పెద్ద రైతులు ప్రత్యేకంగా నీటి సంఘం కావచ్చు, ప్రత్యేకంగా సొసైటీ రైతులు కావచ్చు, తప్పకుండా ప్రతి వాళ్ళు కనీసం 10 ఎకరాలకు 1 ఎకరా సరే సేంద్రీయం తప్పకుండా చేయాలి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస కూడా రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు తల్లి తీసుకొచ్చి మా పిల్లవాడు స్వీట్స్ బాగా ఇష్టపడి మీరు చెప్తే ఆ స్వీట్స్ తగ్గించలేదు ఎందుకంటే రామకృష్ణ పరమహంస 2 సార్లు వాయిదా వేసాక తర్వాత 4వ సారి పోయాక స్వీట్ తింటే మంచిది కాదు, ఆరోగ్యం పాడని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్తే ఆ తల్లి అడిగిందంట ఈ చిన్నదానికి 3 సార్లు తిప్పారని చెప్పి. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే నాకే స్వీట్ చాలా ఇష్టం, నేను తీపి తింటూ పిల్లవాడికి ఏం చెప్తాను అందుకో నేను కూడా స్వీట్స్ మానేసి చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. అంటే మనం ఏం చెప్తున్నా అంటే మనం పదే నాయకులు కావచ్చు అందరూ చెప్తాము సేంద్రీయ వ్యవసాయం చేయాలి, సేంద్రీయ వ్యవసాయం చేయాలి. ముందు నాయకులైన మనం, పెద్ద రైతులు మనం తప్పకుండా ఎంతో కొంత సేంద్రీయ వ్యవసాయం తప్పకుండా చేస్తే తప్పకుండా సన్నకారు రైతులు కావచ్చు మీ అందరూ కూడా ముందుకు వస్తారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు సొసైటీ వచ్చేసి కంపల్సరీగా అదే నీసగా చేసి తప్పనిసరిగా ఎంతో కొంత సేంద్రీయ వ్యవసాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తాము. అదేవిధంగా రైతుల విషయంలో ఎవరు చూస్తాము రాను వ్యవసాయం పేరుపోతుంది. ఎందుకంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కూడా మన వ్యవసాయానికి వస్తున్నారు, అంటే వ్యవసాయం మంచి రోజులు రాబోతా ఉన్నాయి. అందువల్ల మనందరూ కూడా ఈరోజు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కూడా ముఖ్యమంత్రి చెప్తారు పురుగు మందు కొట్టడంలో కూడా పొలం మొత్తం కాకుండా పర్టికులర్ గా ఎక్కడైతే చదువుతో ఎక్కడైతే పురుగుతో అక్కడే ప్రత్యేక డోర్ ద్వారా దాన్ని స్ప్రే చేయడం వల్ల రైతుకి కష్టాలు ఎక్కువ ఖర్చు కూడా పురుగు మందులు ఎక్కువ ఉపయోగించుకోవడం చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం. ఇటువంటి సమయంలో మనం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయాన్ని లాభసాటిగా వచ్చే విధంగా వ్యవసాయాన్ని దృష్ట్యాన్ని వచ్చే విధంగా మనం ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అయితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామమైంది. అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చాలా త్వరితగతిగా స్పీడ్ గా జరుగుతాయి. ప్రత్యేకంగా అక్షరాగా చెప్పినట్టు మునే ప్రాజెక్టు 21 కోట్లతో అంచనాలతో ఫైనాన్స్ యాక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉంది. నేను ఎంపీ గారు కూడా పెండ్ చేస్తాను. ఏప్రిల్ లో ఆర్థిక పరమైన శాంక్షన్ కావచ్చు, తప్పకుండా ఉదయ కాలం కావచ్చు, ఉదయ ప్రాజెక్ట్ కావచ్చు, తుమ్మకాలలో కోల్పోయేది డిజిల్ క్యాబినెట్ టెండర్ కాన్ఫర్ చేశారు. నెక్స్ట్ మంత్ తుమ్మకాల పూర్తి చేస్తామని తెలియజేస్తాను. అదే వేదాది లిక్విడ్ గేట్ స్కీమ్ కూడా పనులు కొనసాగుతా ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే రాబోయే పంటలు తప్పకుండా వేదాది లిక్విడ్ స్కీమ్ ద్వారా మన వ్యవసాయ సాగర్ కెనాల కింద ఉన్నటువంటి వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగర్ని అందిస్తామని చెప్పి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేస్తాను. తప్పకుండా రైతులందరూ కూడా ఒకసారి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కొత్త విధానంతో పోతూ మరి నిజంగా వ్యవసాయం ప్రతి ఒక్కరు కూడా అందరూ మిర్చి పత్తి కనీసం ఏదో పంట మార్పు లేకపోతే ఈరోజు మనం పంట తోట వేసుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు. కొత్త పంట ఏ రోజు నిజంగా మార్కెట్ ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కూడా నా పక్కన మిర్చి వేసేవాడు, నా పక్కన కాటన్ వేసేవాడు ప్యాడీ వేసాడని చెప్పి కాకుండా మనం మార్కెట్ ఏదైతే డిమాండ్ ఉందో ఏదైతే ప్రజలకు అవసరం అటువంటి పంటలు వేసుకుంటూ పంట ఖర్చు తగ్గించుకుంటూ మనం లాభసాటికి వెళ్ళేదిగా ప్రభుత్వ ఆలోచనతో పాటు ప్రజల ఆలోచనతో పాటు అందరూ కూడా రైతులు ఆలోచన తప్పకుండా వ్యవసాయం లాభసాటికి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన జగ్గపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎన్ని కోట్లు వచ్చింది టోటల్ గా 14 కోట్ల 34 లక్షల రూపాయలు 34 లక్షల ఖాతాలు జమేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలు జమేస్తే కూడా పెడితే మన జగ్గపల్లి కాన్స్టిట్యూన్సీకి జగ్గపేట వచ్చాయి నందిగామ 10,000 గాను 14 కోట్ల 30 లక్షలు జమవుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడప్పుడు రైతులు అండగా ఉంటూ ఈ మధ్య మొక్కజొన్న రైతులు చెప్తున్నారు మొక్కజొన్న క్రాప్ రాబోతా ఉంది. దాని మీద రైతులు మరి పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా మొక్కజొన్నకి ఎడిషనల్ కూడా ఇస్తుందని చెప్పి చెప్తున్నారు. దాన్ని కూడా తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి మొక్కజొన్న కూడా రైతులు ఇబ్బంది పడకుండా మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేయమా లేక మొక్కజొన్న కొనుగోలు మీద రైతులు గిట్టాకి ఇవ్వడం కూడా ప్రయత్నం చేస్తాను. మరి రైతుల యొక్క సమస్యలకు ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇటువంటి ప్రభుత్వానికి రైతు సోదరులు కూడా ఆశిస్తులు ఇవ్వాలని చెప్పి మాట్లాడుకోవడం సమర్థిస్తున్నాం.
హలో అండి అయితే స్టార్ట్ అయింది కదా. మూడో విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పిఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 విడతలుగా 14,000 టోటల్గా 5,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొదటి విడత, రెండో విడత 6,303 రూపాయలు జమ చేస్తే ఈ రోజు మరి మూడో విడతకు గాను 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి రైతుకు కూడా జమ అవుతా ఉంది. టోటల్ రాష్ట్రం 46,85,235 రైతులు మన ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర సహకారంతో అందాలు సంజీవ ఒక అకౌంట్ ఖాతా జమ చేస్తా ఉన్నారు. నిజంగా ఒకసారి ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ మేరకు రైతులకు అండగా ఉంటామని చెప్పి గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయ రంగాన్ని రైతులు నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టేషన్ ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా రైతులకు అండగా ఉండాలి, దేశానికి భోజనం పెట్టేది అన్నం పెట్టేది రైతులు కాబట్టి రైతు సంక్షేమ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం కట్టుబడింది. మరి ఇప్పుడు సమయంలో దగ్గర చూస్తే గత ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ రంగాన్ని భూసార పరీక్షలు కావచ్చు, వ్యవసాయ యాంత్రిక సామాన్లు కావచ్చు, సబ్సిడీ ఎరువులు కావచ్చు, సబ్సిడీ విత్తనాలు కావచ్చు, చివరికి వ్యవసాయ ఉత్పత్తి కొనుగోలు చేయడం కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, మురితాన్ని కొనుగోలు చేసి వెంటనే వాళ్ళ ఖాతాలో జమ వేయడం కావచ్చు, భూసార పరీక్ష చేయడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతుల అన్నింటిగా అండగా ఉంటా ఉంది. నిజంగా చూస్తా అంటే అటు ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ గారు చెప్తున్నారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు, రాను ఎరువుల వాడకం ఎక్కువ వలన భూసార పూర్తిగా దెబ్బతిపోయి పండించే పంటలు కూడా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి చాలా మంది మేధావులు సైంటిస్ట్ చెప్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకసారి ఆలోచన, ఎందుకంటే వ్యవసాయ ఖర్చు పెరిగిపోతాయి, రైతులు లాభాల నుంచి ఎక్కువ మంది నష్టాలు పోతున్నారు. దానికి కారణం ఖర్చు పెరగడం, దిగుబడి లేకపోవడం, లేక ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ధర లేకపోవచ్చు. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇందాక మరి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయం, అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేసి మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ. ఎన్నికల ముందు నేను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం, ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా